హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో వీకెండ్ డిస్కషన్ అనుకోండి, స్టాక్ స్ప్లిట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసికల్గా చాలా వరకు ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతుంది అందరికీ. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి అనేది మన వీడియోస్లో మేజర్గా లర్నింగ్ వరకే ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే షేర్ చేసుకుంటా. సో నేను ఎలాంటి ప్రమోషన్స్ వీడియోస్ చేయట్లేదు ఇప్పటివరకు. నాకు వచ్చిన ఏదైనా అమౌంట్ యూట్యూబ్లో వస్తే అది డొనేషన్స్కే ఇస్తున్నా. కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అది $10 వచ్చినా $5 వచ్చినా మంత్లీ ఎంత వస్తే అంత డొనేషన్స్కే ఇస్తూ ఉంటా బేసికల్గా. సో ఇది మన గురించి. ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ అయ్యే రోజు మన పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది అంటే, ఒక స్టాక్ అనేది 50% పడిపోతుంది అన్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం, భయపడతాం. అదేంటి స్టాక్ 50% పడిపోయింది, ఫాలా అని ఆలోచిస్తాం అన్నట్టు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఓ స్టాక్ స్ప్లిట్ అవుతుంది, రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉంటాం, అక్కడ అర్థమైపోతుంది. కొందరికి ఫ్రెషర్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళు భయపడతారు, స్టాక్ స్ప్లిట్ అయిందా, 50% పడిపోయింది, మరి ఏంటి పరిస్థితి, అసలు ఎలా ఉంటుంది స్టాక్ స్ప్లిట్ అయితే అనే వాటి గురించి మనం ఈరోజు మన వీడియోలో మాట్లాడుతున్నాం. సో మనం క్యాజువల్గా ఒక డెఫినేషన్ గురించి మాట్లాడితే, ఏ స్టాక్ స్ప్లిట్ అకర్స్ వెన్ ఏ కంపెనీ డివైడ్స్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఇంటూ మల్టిపుల్ షేర్స్ టు బూస్ట్ దేర్ లిక్విడిటీ. సో వాళ్ళ యొక్క లిక్విడిటీని పెంచుకోవడానికి ఒక స్టాక్ని స్ప్లిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాకు మనకు 5,000 స్టాకు, 100 స్టాక్, ఏది అట్రాక్టివ్ కనపడుతుంది మనకి? ₹100 స్టాకే పోతాం. 5,000 పెట్టుకున్నాను, అదే 100 50 వస్తాయి. ఓకే, మూమెంట్ దాంట్లో ఎక్కువనే ఉంటుంది, దీంట్లో ఎక్కువనే ఉంటుంది. సో ఇది అప్పర్ సర్క్యూట్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది, అది కొంచెం 1% 2% పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కానీ మన కళ్ళకి, మన మైండ్కి, మన సైకాలజీ ప్రకారం తక్కువ ఉండే స్టాకు మంచిది అని ఫీల్ అవుతాం అన్నట్టు. మంచిది అని మాత్రమే ఫీల్ అవుతుంది. అది మంచిది కాదా నేను చెప్పట్లేదు, మంచిది అని మాత్రం. అదే 5,000 ఉన్న స్టాక్ 5,000 ఇంత పెట్టి కొనాలన్న ఒక స్టాక్ని అని ఆలోచిస్తూ ఉన్నాడు. సో హ్యూమన్ సైకాలజీ. సో ఈ హ్యూమన్ సైకాలజీ ప్రకారం స్టాక్ మార్కెట్లో కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, 5,000 ఉన్న స్టాక్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంతా ఫోకస్ చేయలేరు కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసేసి 2,500 లేకపోతే ఎంత అయితే అంత వాళ్ళ ఫేస్ వాల్యూని పట్టేసి ఎంత అయితే అంత స్ప్లిట్ చేసి మళ్ళీ మార్కెట్లోకి మళ్ళీ చేంజ్ చేస్తారంట దాని వాల్యూ. అప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 5,000 స్టాక్ని ₹1,000 వచ్చింది అనుకోండి, సో అప్పుడు 5,000 ఉండే, ఇప్పుడు 1,000కి వచ్చింది అనే ఆలోచన మారుతుంది అన్నట్టు. ఇది బేసికల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఫండ్ అన్నట్టు. మీకు అర్థమైంది కదా, ఇది ఓవరాల్గా ఉండే సైకాలజీ ప్రకారం ఇది. సో ఎగ్జాంపుల్, మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, ఇమాజిన్ యూ ఓన్ 1 షేర్ వర్త్ ఆఫ్ $100. మీ దగ్గర $100 ఒక షేర్ ఉందనుకోండి. సో ఆఫ్టర్ 2:1, సో 2 for 1 స్ప్లిట్. ఓకే, 1 స్టాక్ని 2 స్టాక్స్ స్ప్లిట్ చేసినప్పుడు యూ హ్యావ్ 2 షేర్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2 షేర్స్ వచ్చినంత మాత్రాన $200 వస్తాయి అనుకోకూడదు. ఓకే, ఈ 100నే బై 2 చేసేసి దాన్ని 2గా చేసి $50 ఈచ్ స్టాక్ పెడుతున్నాడు అన్నట్టు. అంటే ఓవరాల్గా దాని వాల్యూ సేమే ఉంటుంది, జస్ట్ స్ప్లిట్ కౌంట్ అనేది డబుల్ అవుతుంది అన్నట్టు. స్ప్లిట్ కౌంట్ డబుల్ అవుతుంది, ఓవరాల్గా వాల్యూ బై 2 అయిపోయి రెండింటికి ఈక్వల్గా అసైన్ అవుతుంది అన్నట్టు. అంటే $100 ఒక స్టాక్ ఉంటే ఇప్పుడు ఇదే $100 2 స్టాక్లకు ఇస్తే ఏమవుతుంది? $50 అవుతుంది. ఇది స్టాక్ స్ప్లిట్లో జరిగేది. ఇంతకు మించి మనకు దాంట్లో ఏం ఉండదు అన్నట్టు. నెక్స్ట్, వై డూ కంపెనీస్ పర్ఫార్మ్ స్టాక్ స్ప్లిట్? అసలు స్టాక్ స్ప్లిట్స్ ఎందుకు చేస్తాయి కంపెనీస్ అనేది మనం ఓవరాల్గా జస్ట్ సింపుల్గా మాట్లాడే కదా, ఇంకొంచెం క్లారిటీ. ఇంప్రూవ్ అఫోర్డబిలిటీ. లోవరింగ్ ద ప్రైస్ పర్ షేర్ మేక్స్ ద స్టాక్ మోర్ యాక్సెసిబుల్ టు రిటైల్ ఇన్వెస్టర్. రిటైల్ ఇన్వెస్టర్స్కి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఆర్ఎఫ్ స్టాక్ ఉంది, 1,00,000 పైన ఉంది, మనం వెళ్ళి కొంటాం, మళ్ళీ చిన్న వాళ్ళు కొనలేం. అదే చిన్నది ఐఆర్ఎఫ్సి స్టాక్ కానీ, రైల్వే స్టాక్లు కానీ, చిన్నగా వేరే కంపెనీ స్టాక్స్ కానీ, ఈరోజు మనం మాట్లాడుకుంది నార్థన్ ఆర్క్ కానీ, ఇలాంటివి ఏంటంటే ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, అది మైండ్లో పెట్టుకోండి. ఇలాంటివి మనం అట్రాక్టివ్గా వెళ్తాం అన్నట్టు. చిన్నగా వెళ్ళిపోయి, అరే ఇది బాగుంది, ఈ స్టాక్ తక్కువ ఉంది, తక్కువలో తీసేసుకోవచ్చు అనే ఆలోచన మనకు వస్తుంది. నెక్స్ట్, ఇంక్రీజ్ లిక్విడిటీ. మోర్ షేర్స్ ఇన్ సర్క్యులేషన్ ఆఫన్ లీడ్ టు హయ్యర్ ట్రేడింగ్ వాల్యూ. సో బేసికల్గా మనం చార్ట్ కింద అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, వాల్యూమ్ను పెంచడానికి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాల్యూమ్ పెరుగుతుంది అన్నట్టు. సో వాల్యూమ్ పెరగడం వల్ల దానికి ఏమైంది, వాల్యూమ్ పెరగడం వల్ల మనకు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, సైకలాజికల్ అపియల్. ఏ లోవర్ షేర్ ప్రైస్ కెన్ అట్రాక్ట్ న్యూ ఇన్వెస్టర్ హూ మైట్ పర్స్యూ ద స్టాక్ యాజ్ మోర్ అఫోర్డబుల్. ఇది చెప్పే కదా, సైకలాజికల్ ప్రకారం ఏమవుతుందంటే, తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్ని ఎక్కువ మంది అట్రాక్టివ్గా చూస్తూ ఉంటాం. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న స్టాక్ స్ప్లిట్ గురించి అనాలిసిస్ అండ్ వాటి గురించి. నెక్స్ట్, దీంట్లో టైప్స్ ఆఫ్ స్టాక్ స్ప్లిట్ 2 టైప్స్ ఉంటాయి. ఫార్వర్డ్ స్ప్లిట్ ఉంటుంది,
ఫార్వర్డ్ స్ప్లిట్ ఉంటుంది, రివర్స్ స్ప్లిట్ ఉంటుంది. సో ఫార్వర్డ్ స్ప్లిట్ అంటే ఏంటంటే కామన్ టైప్ వేర్ షేర్స్ ఆర్ ఇంక్రీజ్డ్, షేర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు ఇంక్రీజ్ షేర్ ప్రైస్. ఓకే, రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ టు ఇంక్రీజ్ షేర్ ప్రైస్. ఇది రివర్స్ అన్నట్టు. రివర్స్ చాలా వరకు ఎక్కువ చూడలేదు నేను కూడా, చేయరు. ఎందుకంటే షేర్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ షేర్స్ని తగ్గించడం అన్నట్టు. సో అదంత పెద్ద మ్యాటర్ కాదు. డస్ ఏ స్టాక్ స్ప్లిట్ చేంజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ? సో మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూని ఏమైనా చేంజ్ చేస్తుందంటే ఎలాంటి చేంజ్ ఉండదు. ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ ఉందో అంతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్టాక్లో నెంబర్ ఆఫ్ షేర్స్ కౌంట్ మాత్రమే, క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది. సో నో యువర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ స్టేస్ ద సేమ్. ద క్వాంటిటీ ఆర్ షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ రెడ్యూస్డ్. సో ఇంక్రీజ్డ్. డిపెండ్స్ ఆన్ ద స్టాక్ స్ప్లిట్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేవి మామూలుగా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, మీ అకౌంట్లో కూడా ఉంటాయి. రీసెంట్గా రిలయన్స్ కానీ ఇంకో 2-3 పర్ఫామ్ చేసేసినాయి. ఈజ్ ఏ స్టాక్ స్ప్లిట్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్కి ఇది గుడ్ అని మాట్లాడితే ప్రోస్: ఇంక్రీజ్డ్ అఫోర్డబిలిటీ అండ్ లిక్విడిటీ, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆఫెన్ సిగ్నల్స్ కంపెనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ గ్రోత్, కొన్నిసార్లు ఫ్యూచర్ గ్రోత్ కోసం చేయొచ్చు, కొన్నిసార్లు రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కూడా చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాన్స్ చూస్తే నో చేంజ్ ఇన్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలాంటి చేంజ్ ఉండదు. సమ్ ఇన్వెస్టర్స్ వ్యూ స్ప్లిట్ యాజ్ ప్యూర్లీ కాస్మోటిక్ అన్నట్టు. కొందరు ఎలా చూస్తారు అంటే జస్ట్ బయర్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఎలాంటి నాటకాలు పడుతున్నారు అనేది మాట్లాడుకోవచ్చు. ఇది మనకు స్టాక్ స్ప్లిట్ గురించి మీకు అర్థమైంది కదా, క్లారిటీ అయితే ఇస్తున్నా. ఒక స్టాక్ని స్ప్లిట్ చేసేసి నెంబర్ ఆఫ్ షేర్స్ని ఇంక్రీజ్ చేసేసుకుంటారు, కానీ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.